Good morning. Good morning. ఓకే రైట్. ఈరోజు మనం ఫస్ట్ సెమిస్టర్ రివిజన్ చేసుకుందాం అనుకున్నాం కదా, మీకు ఎగ్జామ్స్ వస్తున్న కారణంగా. సో విల్ టేక్ అప్ దిస్ వన్. యా, ఇప్పుడు నౌన్స్లో మనకి ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఓకే, ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే చూసుకుంటూ పోదాం. అబ్స్ట్రాక్ట్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఫస్ట్ వన్ మనకు ఏముందిరా అంటే, నౌన్స్లో మీకు ఎగ్జామ్లో వచ్చే విషయాలు ఏమున్నాయంటే అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్. ఈ పైన లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్లో ఏవి అబ్స్ట్రాక్ట్ నౌన్, ఏవి కాంక్రీట్ నౌన్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి, కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి. కాంక్రీట్ నౌన్ అంటే ఏమరా అంటే మనము మన 5 సెన్సరీ ఆర్గాన్స్తో తెలుసుకోగలిగినవి. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళతో చూడగలిగినవి, చేత్తో ముట్టుకోగలిగినవి, వాసన చూడగలిగినవి, వీటినన్నిటిని కూడా కాంక్రీట్ నౌన్స్ అంటారు. అంటే మనం వీ కెన్ పర్సీవ్ ఇట్ త్రూ అవర్ సెన్సరీ ఆర్గాన్స్. Whereas abstract nouns అంటే we cannot see them, we cannot touch them, we cannot taste them. ఇటువంటి వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే దే ఆర్ ఐడియాస్ అన్నట్టు. దే ఆర్ ఓన్లీ ఐడియాస్. అటువంటి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేది చెప్పుకుందాము. ఇప్పుడు ఒకసారి మీరు చెప్పండి, ప్లేయర్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌనా, కాంక్రీట్ నౌనా? ప్లేయర్. ఎస్, ఎందుకు? మనం చూడగలం. ప్లేయర్ అంటే ఆటలు ఆడేవాళ్ళు అని, అతన్ని మనం చూడగలం కదా. ఎస్. క్లాక్, కాంక్రీట్, ఎందుకంటే మన దాన్ని కూడా మనం చూడగలం. క్లాక్ అంటే గడియారాన్ని చూడగలం. ఇంప్రెషన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎస్, ఎందుకు? మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, ఇది ఒక ఐడియా అన్నట్టు. ఓకే, అయితే ఇది కాంక్రీట్ నౌన్ కూడా కావచ్చు. ఎప్పుడంటే సపోజ్ ఒక బొమ్మను మనం ఇంప్రెషన్ అనొచ్చు అన్నట్టు. ఒక బొమ్మ గీసి ఇట్ ఈస్ అన్ ఇంప్రెషన్ అన్నాం అనుకోండి, అప్పుడు కాంక్రీట్ నౌన్ అవుతుంది. బట్ జనరల్గా ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎప్పుడైతే అంటే వెన్ వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఐడియా దట్ వీ హ్యావ్. టవర్ అనేది కాంక్రీట్ నౌన్. ఎస్, టవర్ అనేది కూడా కాంక్రీట్ నౌనే. ఓకే, మజిల్, కాంక్రీట్ నౌన్. మజిల్ అనేది కూడా కాంక్రీట్ నౌనే. వెరీ గుడ్. పీస్, ప్రశాంతత. ఎస్, ప్రశాంతత. అబ్స్ట్రాక్టివ్ నౌన్. ఎస్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎందుకంటే ఇది మనం చూడలేం. ఇది శాంతి అనేది, శాంతి, ప్రశాంతత, అదనేది ఒక ఐడియా మాత్రమే. ట్రస్ట్, అబ్స్ట్రాక్టివ్ నౌన్. వెరీ గుడ్. అబ్స్ట్రాక్టివ్ కాదు, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, ఇది కూడా ఒక ఐడియా మాత్రమే. ఓకే, కాన్ఫిడెన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్. వెరీ గుడ్. మోటివేషన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. వెరీ గుడ్. ఎక్సైట్మెంట్, Abstract noun. వెరీ గుడ్. ఫియర్, Abstract noun. వెరీ గుడ్. మాన్యుమెంట్, అంటే మాన్యుమెంట్ అంటే మామూలుగా విగ్రహాలు పెడతారు కదా, జ్ఞాపిక. ఓకే, కాంక్రీట్ నౌన్. పార్క్, Concrete noun. కాంక్రీట్. సోల్, Abstract noun. ఎస్. కంప్యూటర్, Concrete noun. వెరీ గుడ్. యాంగర్, అబ్స్ట్రాక్ట్ Abstract నౌన్. noun. వెరీ గుడ్. స్టోన్, Concrete noun. కాంక్రీట్ నౌన్. వెరీ గుడ్. స్టార్, కాంక్రీట్ నౌన్. వెరీ Concrete గుడ్. noun. ఇంటెలిజెన్స్, Abstract noun. నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, ల్యాంప్. Concrete noun. కాంక్రీట్ నౌన్. ఓకే, అర్థమైంది. ఈ కాన్సెప్ట్ అర్థమైపోయింది. సో యూ కెన్ రైట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బిలో విత్ కలెక్టివ్ నౌన్స్. ఇది కలెక్టివ్ నౌన్స్ రాయమని చెప్తున్నారు. ఈ కలెక్టివ్ నౌన్స్ చాలా ఉంటాయి. మీకు ఒక లిస్ట్ కూడా పెట్టాను మీ వెబ్సైట్లో. ఓకే,
కలెక్టివ్ నౌన్స్ అన్నే మీరు కొట్టినారంటే మీకు కనిపిస్తుంది అది. ఇది మీకు ఎగ్జామ్లో ఇదే వస్తుందని మాత్రం ఏం లేదు, వేరే కూడా రావచ్చు. టెక్స్ట్ బుక్లో ఉండేటివి కాకుండా వేరేటివి కూడా రావచ్చు. కాబట్టి మీకు ఒక లిస్ట్ పెట్టాను ఇక్కడ, లిస్ట్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్ అని. ఇది ఓపెన్ చేస్తే మీకు కలెక్టివ్ నౌన్స్ లిస్ట్ వస్తుంది. ఇది ఒకసారి అన్ని చూసుకోండి ఇది. ఓకే, అయితే ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉండేటివి మాత్రం మనం చెప్పుకుందాం. డాష్ ఆఫ్ వూల్స్. వూల్స్ని ఏమంటారు అంటే వూల్స్ సమూహాన్ని ఏమంటారు? వూల్స్ అంటే తోడేళ్ళు. తోడేళ్ల సమూహాన్ని ఏమంటారు? క్రౌడ్. నో. ప్యాక్. ఏ ప్యాక్ ఆఫ్ వూల్స్ అంటాం. ఏమంటాము? ప్యాక్ ఆఫ్ వూల్స్. ఈవెన్ డాగ్స్ కూడా ప్యాక్ ఆఫ్ డాగ్స్ అని, వూల్స్ అని, ప్యాక్ అనే పదం యూజ్ చేస్తాం. ప్యాక్ ఆఫ్ వూల్స్. ఓకే, నెక్స్ట్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ని ఏమంటారు? ఫ్లవర్స్ని బొకే. బొకే ఆఫ్ ఫ్లవర్స్ అనొచ్చు, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అనొచ్చు. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనొచ్చు, బొకే ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అనొచ్చు. బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, దెన్ సెయిలర్స్. సెయిలర్స్ అంటే నావికులు, నావికుల సమూహం. ఆర్మీ. నో. నో. క్రూ. CREW, ఏ క్రూ ఆఫ్ సెయిలర్స్. రాసుకోండి ఇవన్నీ కూడా మీకు. ఓకే, రాసుకోండి, నోట్బుక్ తీసుకొని రాసుకోండి, అలా మర్చిపోతారు మీరు. మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ వన్ వచ్చి ప్యాక్ ఆఫ్ వూల్స్. తర్వాత బొకే. బొకే స్పెల్లింగ్ తెలుసా మీకు? BOU QUET. వెరీ గుడ్. BOUQUET, బొకే. బొకే ఆఫ్ ఫ్లవర్స్. కరెక్ట్గా ఈ స్పెల్లింగ్ తప్పు రాశారనుకోండి, మీరు రాసినా కూడా మార్కులు రావు. కాబట్టి కరెక్ట్గా నేర్చుకోవాలి. BOUQUET, బొకే ఆఫ్ ఫ్లవర్స్. క్రూ ఆఫ్ సెయిలర్స్. CREW, క్రూ ఆఫ్ సెయిలర్స్. నెక్స్ట్ వన్ ఏ డాష్ ఆఫ్ రాబర్స్. దీనికి ఏమొస్తుంది? రాబర్స్కి ఏ బ్యాండ్ ఆఫ్ రాబర్స్. BAND, బ్యాండ్ ఆఫ్ రాబర్స్. టీమ్ వస్తుందా సార్? టీమ్ రాదమ్మా. టీమ్ అంటే ఒక పాజిటివ్ టీమ్ అంటే ఒక గ్రూప్ అన్నట్టు, గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ డూ సమ్ గుడ్ వర్క్. రాబర్స్ కి టీమ్ అని చెప్పలేము మనం. బ్యాండ్, గ్యాంగ్ అని కూడా చెప్పొచ్చు, గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ అని కూడా చెప్పొచ్చు. బట్ బ్యాండ్ ఆఫ్ రాబర్స్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్. ఓకే, బ్యాండ్ ఆఫ్ రాబర్స్. మీకు లిస్ట్ ఉంది చూడండి, ఈ లిస్ట్లో మీకు అన్ని కనిపిస్తాయి. ఓకే, రాబర్స్కి ఏముందో చూద్దాము ఒకసారి. రాబర్స్ లేదు దీంట్లో. ఓకే, రాబర్స్ లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ గూగుల్ ఇట్. ఓకే, గూగుల్లో చెక్ చేస్తే మనకు ఇప్పుడు ఒకటే ఉండదు, ఒకటే యూజ్ చేయాలని ఏం లేదు, ఒకదానికి 2-3 కూడా ఉండొచ్చు. ఓకే, బ్యాండ్ ఆఫ్ రాబర్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏ డాష్ ఆఫ్ స్టార్స్. గెలాక్సీ. ఎస్, వెరీ గుడ్. గ్యాలక్సీ. స్పెల్లింగ్ GALAXY. GALAXY, a galaxy of stars. Next one, a dash of cattle. క్యాటిల్ అంటే పశువులు అన్నట్టు. ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, ఇవన్నీ వీటన్నిటిని కూడా క్యాటిల్ అని అంటాం. ఓకే, బర్రెలు కావచ్చు. ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్. HERD, ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్. ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్. ఓకే, అయితే మీకు ఈ 6 ఎగ్జామ్ వస్తుందని మాత్రము అనుకోవడానికి లేదు, వేరేటి కూడా రావచ్చు. కాబట్టి ఈ లిస్ట్ మొత్తం ఒకసారి చదువుకోండి. ఒక 200 పదాలు ఉన్నాయి. 200 లిస్టు నేను నెట్లో నుంచి కలెక్ట్ చేసి మీకు పెట్టాను మీకు ఇవి. సో యూ కెన్ రీడ్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్ నౌన్స్ అంటే ఏమంటే 2 పదాలు కలిపి ఒక నౌన్గా ఏర్పడ్డాన్ని కాంపౌండ్ నౌన్ అంటారు. ఆ 2 పదాలు నౌన్ ప్లస్ నౌన్ కావచ్చు, అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కావచ్చు, వర్బ్ ప్లస్ నౌన్ కావచ్చు, నౌన్ ప్లస్ వర్బ్ కావచ్చు. అలాగే 2 సపరేట్గా ఉండొచ్చు, 2 కలిపి ఉండొచ్చు, రెండింటి మధ్య డాష్ కూడా ఉండొచ్చు, రెండింటి మధ్య డాష్ కూడా ఉండొచ్చు అన్నట్టు. ఓకే,
సో వీటిని ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ, స్కూల్ బస్ అని ఇచ్చాడు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను, కావాలంటే రాసుకోండి. క్రికెట్ బాల్, CRICKET, క్రికెట్ బాల్, రెండు నౌన్స్ అండి. క్రికెట్ నౌనే, బాల్ కూడా నౌనే, రెండు నౌన్స్ కలిపి ఒక కొత్త నౌన్గా ఏర్పడతాయి. ఓకే, చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్, ఇక్కడ మనం కొన్ని మాత్రమే చెప్తున్నాం. క్రికెట్ బాల్. నెక్స్ట్ వన్ ఏం రాశాను ఇక్కడ, ఫుట్బాల్. ఎస్, ఫుట్బాల్, FOOT, ఫుట్, BALL, బాల్, ఫుట్బాల్. నెక్స్ట్ ఇప్పుడు అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. అయితే చూడండి ఇక్కడ బ్లాక్ బోర్డ్ కలిసి ఉంది. అయితే అన్నీ ఇలా కలిసి ఉండాలని ఏం రూల్ లేదు, కొన్ని సపరేట్గా ఉండొచ్చు, కొన్ని కలిసి ఉండొచ్చు. నెక్స్ట్ వన్ రాసుకోండి, ఫుల్ మూన్. ఫుల్ మూన్, FULL, ఫుల్ మూన్, ఇది సపరేట్ ఉంటాయి అన్నట్టు. ఫుల్ మూన్ రెండు సపరేట్ వర్డ్స్, రెండు సపరేట్ వర్డ్స్. నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అనేది ఒకటే పదం, మధ్యలో గ్యాప్ అనేది ఉండదు. సాఫ్ట్వేర్, SOFTWARE, సాఫ్ట్వేర్. నెక్స్ట్ వర్బు ప్లస్ నౌన్, వర్బు ఉంటుంది. స్విమ్మింగ్ అనేది వర్బు కదా, పూల్ అనేది నౌన్, వర్బు ప్లస్ నౌన్. ఓకే, బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్, BREAK, బ్రేక్ ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ వన్ వాషింగ్ మెషిన్. వాషింగ్ వర్బ్ వచ్చింది చూడండి, తర్వాత మెషిన్, వాషింగ్ మెషిన్. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చి నౌన్ ప్లస్ వర్బ్ వచ్చింది. ఫస్ట్ నౌన్ ఉంటుంది, ఆ తర్వాత హెయిర్ కట్. హెయిర్ అనేది నౌన్, కట్ అనేది వర్బ్ అన్నట్టు. ఇట్లా హెయిర్ కట్. సన్ రైజ్, SUN, సన్ రైజ్, RIS, ఒకటే పదం ఇది. ఓకే, దెర్ ఈస్ నో గ్యాప్, సన్ రైజ్. నెక్స్ట్ వన్ రెయిన్ ఫాల్, RAIN, రెయిన్ ఫాల్, FALL, ఫాల్, రెయిన్ ఫాల్, సపరేట్ అన్నట్టు ఇది, రెయిన్ ఫాల్. ఓకే, సో దాంతో అది అయిపోయింది. నౌ క్వాంటిఫైయర్స్. ఓకే, ఇది కూడా మీకు లిస్ట్ పెట్టాను చూడండి, దీంట్లో ఇది కూడా ఒక లిస్ట్ పెట్టాను. కలెక్టివ్ నౌన్స్ అయిపోయింది, ఇక కాంపౌండ్ నౌన్స్ కూడా పెట్టాను చూడండి ఇక్కడ. మెజర్ వర్డ్స్. ఓకే, ఇప్పుడు మనం చదవబోయేది అదే, మెజర్ వర్డ్స్. ఓకే, ఇది ఏమో చూద్దాము ఒకసారి. అంటే ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి కదా, వాటిని మనం క్వాంటిఫై చేయాలనుకుంటే అప్పుడు మనం దాని ముందర, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఆఫ్ వాటర్, లీటర్ ఆఫ్ మిల్క్, 2 loaves of bread, 3 bottles of oil. క్వాంటిఫై అంటే ఏంటి, లెక్క పెట్టగలిగే విధంగా చేయడం, అన్కౌంటబుల్ని కౌంటబుల్ చేయడం. దీన్ని క్వాంటిఫైయింగ్ అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఇది మీకు ఒక లిస్ట్ పెట్టాను చూడండి. ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, గ్లాస్ ఆఫ్ మిల్క్, గ్లాస్ ఆఫ్ సోడా, ఏ కప్ ఆఫ్ కాఫీ, ఏ కప్ ఆఫ్ టీ, ఏ కప్ ఆఫ్ మిల్క్, బౌల్ ఆఫ్ cereal, bowl of rice, a bowl of soup, a slice of bread, a slice of meat, a slice of cheese. Carton అంటే బాక్స్ అన్నట్టు. ఏ కార్టన్ ఆఫ్ ఐస్ క్రీమ్, ఏ కార్టన్ ఆఫ్ మిల్క్, ఏ కార్టన్ ఆఫ్ జ్యూస్. బాక్స్లో వస్తాయి కదా, బాక్సులో ఆయిల్ ప్యాకెట్లు వచ్చినాయి అనుకోండి, అది కార్టన్ అనేది అంటాం అన్నట్టు. ఏ పీస్ ఆఫ్ అడ్వైస్, ఏ పీస్ ఆఫ్ ఫర్నిచర్, ఏ పీస్ ఆఫ్ లగేజ్, a roll of tape, a roll of toilet paper, a bag of sugar, a bag of flour, a bag of rice, a grain of rice, a grain of sand, a grain of truth, a drop of blood, a drop of oil, a drop of water, a bottle of water, a bottle of soda, a bottle of wine. ఏ రోల్ ఆఫ్ టేప్, ఇది మళ్ళీ వచ్చింది, అదే వచ్చింది. ఏ ట్యాంక్ ఆఫ్ గ్యాస్, ఏ ట్యూబ్ ఆఫ్ టూత్పేస్ట్ ట్యూబ్లో ఉంటుంది కదా, ఏ ట్యూబ్ ఆఫ్ టూత్పేస్ట్, ఏ క్యాన్ ఆఫ్ బియర్. ఇవి కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి మనకు. ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, మిల్క్, ఇవన్నీ మీకు కొద్దిగా ఈజీగా మంచిగా ఉంటుందని ఇది పెట్టాను. ఇది ఒకసారి చూసుకోండి. నౌ విల్ కమ్ బ్యాక్ టు అవర్ టెక్స్ట్ బుక్లో ఏమేమి ఉందాం చూద్దాం. లగేజ్ని మనం ఏ విధంగా క్వాంటిఫై చేయొచ్చు? లగేజ్ని చెప్పండి. లగేజ్ సంచుల్లో ఉంటుంది కదా,
ఏ బ్యాగ్ ఆఫ్ లగేజ్ అనొచ్చు, లేదంటే ఏ శాక్ ఆఫ్ లగేజ్ అని కూడా అనొచ్చు. ఓకే, ఏ శాక్ ఆఫ్ లగేజ్, ఏ అనేది పెట్టాలి మనం కంపల్సరీగా. ఏ శాక్ ఆఫ్ లగేజ్, శాక్ అంటే సంచి అని, సంచి సంచి నిండా లగేజ్ అని అర్థం, ఒక సంచి లగేజ్ అని. లేదు బ్యాగ్ ఆఫ్ లగేజ్ అని కూడా చెప్పచ్చు, నో ప్రాబ్లం. దెన్ ఫర్నిచర్ రాసుకోండి ఇవన్నీ కూడా. ఏ శాక్ ఆఫ్ లగేజ్, ఫర్నిచర్, ఏ పీస్ ఆఫ్ ఫర్నిచర్, పిఐఈసి, పిఐఈసి, పీస్ ఆఫ్ ఫర్నిచర్. జ్యూస్, ఏ బాటిల్ ఆఫ్ జ్యూస్ అనొచ్చు, ఏ గ్లాస్ ఆఫ్ జ్యూస్ అనొచ్చు, రకరకాలుగా వాడచ్చు అన్నట్టు. ఓకే, జ్యూస్, ఏ బాటిల్ ఆఫ్ జ్యూస్, ఏ బాటిల్ ఆఫ్ జ్యూస్, లేదంటే ఏ గ్లాస్ ఆఫ్ జ్యూస్. ఓకే, చెప్పచ్చు. నెక్స్ట్ పేపర్, పేపర్కి ఏం చెప్పచ్చు? ఏ రోల్ ఆఫ్ పేపర్. రోల్ ఆఫ్ పేపర్ అనొచ్చు, ఏ పీస్ ఆఫ్ పేపర్ అని కూడా అనొచ్చు. A piece. ఎస్, పీస్ ఆఫ్ sheet. పేపర్ అని కూడా అనొచ్చు. ఏ పీస్ ఆఫ్ పేపర్, లేదంటే ఏ రోల్ ఆఫ్ పేపర్ అని కూడా చెప్పచ్చు. దెన్ గ్లూ, గ్లూ అంటే గమ్, గమ్ ఎక్కడ ఉంటుంది? ట్యూబ్. ఎస్, ఏ ట్యూబ్ ఆఫ్ గ్లూ, ఏ ట్యూబ్ ఆఫ్ గ్లూ. బటర్, బటర్ దేంట్లో పెడతాము? బాటల్లో పెడతాం కదా, బాటల్లో కానీ బౌల్ కానీ, లేకపోతే స్పూన్, ఏ స్పూన్ ఆఫ్ బటర్, ఏ స్పూన్ ఫుల్ ఆఫ్ బటర్, ఏ స్పూన్ ఆఫ్ బటర్, లేదంటే ఏ బౌల్ ఆఫ్ బటర్, ఏ కప్ ఆఫ్ బటర్, ఏ కప్ ఆఫ్ బటర్ అని కూడా చెప్పచ్చు, ఒక కప్పు బటర్. కాఫీ, కాఫీకి ఏం చెప్పచ్చు? ఏ కప్ ఆఫ్ కాఫీ. వెరీ గుడ్, ఏ కప్ ఆఫ్ కాఫీ. షుగర్, ఏ స్పూన్ ఫుల్ A ఆఫ్ tablespoon. స్పూన్ ఆఫ్ షుగర్. ఓకే, లేదంటే ఏ బౌల్ ఆఫ్ షుగర్, ఏ బౌల్ ఆఫ్ షుగర్ అని కూడా చెప్పచ్చు అన్నట్టు. మనీ, మనీకి ఏం చెప్పచ్చు? ఏ బ్యాగ్ ఫుల్ A ఆఫ్ bag మనీ. full of money. వెరీ గుడ్, ఏ బ్యాగ్ ఫుల్ ఆఫ్ మనీ, ఏ బ్యాగ్ ఫుల్ ఆఫ్ మనీ. ఇన్ఫర్మేషన్, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దీంతో మనం ఫస్ట్ చాప్టర్ అయిపో చేసుకున్నాము. నౌ విల్ గో టు ద సెకండ్ వన్. ఓకే, ప్రొనౌన్. ఎస్, ప్రొనౌన్లో ఏమేమి ఉన్నాయి మనం చూద్దాం. యా, ఇక్కడ గ్రామర్ ఉంది, ఇవి కూడా రాసుకొని నీట్గా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ గివన్ ఇన్ ద బ్రాకెట్స్. ఓకే, వన్స్ హిస్ ఆర్ అని ఇచ్చారు. చూద్దాం. వన్ షుడెంట్ బిట్రే డాష్ కంట్రీ, వన్ షుడెంట్ బిట్రే డాష్ కంట్రీ. ఏముండాలా? ఇది ఉండాలా, ఇది ఉండాలా, ఇది ఉండాలా, ఇదైతే ఈ రెండు అయితే రావు. ఇక్కడ సబ్జెక్ట్ ఏది ఉంటే అది కూడా అదే వస్తుంది, కాకపోతే అపాస్ట్రఫేస్ వస్తుంది. ఇప్పుడు రామా షుడ్ లవ్ రామాస్ హౌస్, రామాస్ అంటే రాముని యొక్క. ఇక్కడ వన్ షుడెంట్ బిట్రే వన్స్ కంట్రీ, వాడి దేశం, వాడి యొక్క దేశము అని. సో వన్స్ ఓఎన్ఈ అపాస్ట్రఫేస్ వస్తుంది, ఓఎన్ఈ అపాస్ట్రఫేస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈడ వన్ ఉంటే ఈడ వన్ అనే రావాలి, కాకపోతే వాడి యొక్క అని రావాలి. సో వన్స్ అని వస్తుంది. హిస్ కానీ హర్ కానీ అనేది రాదు. ఓకే, వన్ షుడెంట్ బిట్రే వన్స్ కంట్రీ, ఓఎన్ఈ అపాస్ట్రఫేస్. నెక్స్ట్ వన్, షీ ప్రైడ్స్ డాష్ ఆన్ హర్ వెల్త్. ఏమొస్తుంది? షీ ప్రైడ్స్ హర్ సెల్ఫ్, షీ ప్రైడ్స్ హర్ సెల్ఫ్. ఇట్ సెల్ఫ్ కాదు, ఏం కాదు, షీ అని కదా, కాబట్టి హర్ సెల్ఫ్ అనే వస్తుంది. ఓకే, షీ ప్రైడ్స్ హర్ సెల్ఫ్ ఆన్ హర్ వెల్త్. లుక్ అట్ దీస్ పీపుల్ డాష్ ఆర్ హ్యాపీయెస్ట్. లుక్ అట్ దీస్ పీపుల్ ఏమొస్తుంది? దోస్. దే, దే. లుక్ అట్ దీస్ పీపుల్, ఈ వీళ్ళని చూడండి. దోస్ అంటే మళ్ళీ వాళ్ళు అయిపోతుంది, వాళ్ళంటే దూరం ఉన్న వాళ్ళు అని. ఈడ ఆల్రెడీ దగ్గరే ఉన్నారు కదా, సో దే ఆర్ ద హ్యాపీయెస్ట్ అంతే. ఓకే, లేకపోతే దీస్ అని కూడా రావచ్చు, కానీ ఇక్కడ దీస్ అనేది లేదు ఇక్కడ ఆప్షన్లో మనకు. దీస్ ఆర్ ద హ్యాపీయెస్ట్ అని చెప్పొచ్చు, నథింగ్ రాంగ్, కానీ దోస్ అని మాత్రం రాదు. సో మనకి ఇక్కడ ఉన్న దాంట్లో దగ్గర వచ్చి దే ఆర్ ద హ్యాపీయెస్ట్ అని చెప్పొచ్చు అన్నట్టు. దెన్ నెక్స్ట్ వన్, హూ ఈస్ రాబర్ట్ బ్రౌనింగ్ డాష్ ఈజ్ ఎ పోయిట్. ఏమొస్తుంది చూడండి? హీస్, హీ, హిస్, హీమ్ ఏమొస్తుంది? హీ ఈజ్ ఎ పోయిట్.
ఓకే, హీ ఈజ్ ఏ పోయిట్. హీ, ఎందుకంటే ఇది కాంట్రాక్టెడ్ ఫామ్. ఒకవేళ ఇక్కడ ఈజ్ లేకపోతే హీజ్ ఏ పోయిట్, ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఇక్కడ ఈజ్ అనేది ఉంది కాబట్టి మనం ఇది చేసుకోకూడదు, ఓన్లీ ఇది మాత్రమే చేసుకోవాలి. హీ ఈజ్ ఏ పోయిట్. హీ ఈజ్ ఏ పోయిట్. నెక్స్ట్ వన్, ద డాగ్ ఈజ్ చేసింగ్ డాష్ ఓన్ టైల్. డాగ్ని ఏమంటాము? వన్స్ అంటామా, ఇట్స్ అంటామా, హిస్ It's- అంటామా? ఓకే, ఇట్స్. కాకపోతే ఇట్స్ కి అపాస్ట్రఫేస్ వస్తుందా రాదా? వస్తుంది సార్. రాదు. ఓకే, ఇట్స్ కి రాదు. యువర్స్ కానీ ఇట్స్ కానీ హిస్ కానీ వీటికంతా అపాస్ట్రఫేస్ రాదు. కాబట్టి అపాస్ట్రఫే లేనటువంటి ఇట్స్ తీసుకోవాలి. ఐటీఎస్, నాట్ ఐటీ అపాస్ట్రఫేస్, ఐటీఎస్ తీసుకోవాలి. ద డాగ్ ఈస్ చేసింగ్ ఇట్స్ ఓన్ టైల్. ద డాగ్ ఈస్ చేసింగ్ ఇట్స్ ఓన్ టైల్. ఐటీఎస్ చేసుకోవాలి. నెక్స్ట్, కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. వీటిని కరెక్ట్ చేయాలి. దీంట్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి, ముఖ్యంగా ప్రొనౌన్కి సంబంధించిన మిస్టేక్స్ ఉంటాయి. వాటిని మనం కరెక్ట్ చేయాలి. షీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ విచ్ హెల్ప్ ఓల్డ్ పీపుల్. చూడండి, షీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ విచ్ అనింది, తప్పు కదా. సో ఏముండాలి ఇక్కడ? హూ అని ఉండాలి. షీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ హూ హెల్ప్ ఓల్డ్ పీపుల్. షీకి విచ్ అనం. విచ్ అనే ప్రాణం లేని వస్తువులకైతే మనం విచ్ అంటాం. ఓకే, షీ అనేది ప్రాణం ఉన్న మనిషి కదా, కాబట్టి అక్కడ విచ్ అనడానికి లేదు. హూ, ఎవరైతే అని అర్థం అన్నాడు. షీ ఈజ్ వన్ ఆఫ్ దోస్, ఆమె ఎవరు? హూ హెల్ప్ ఓల్డ్ పీపుల్, ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళల్లో ఈమె కూడా ఒకరు, వాళ్ళల్లో ఈమె కూడా ఒకరు అని. సో హూ అని వస్తుంది. విచ్ బదులు ఏమొస్తుంది? హూ అని వస్తుంది. రాసుకోండి. షీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ హూ హెల్ప్ ఓల్డ్ పీపుల్. హూ హెల్ప్ ఓల్డ్ పీపుల్. నెక్స్ట్ వన్, your need is greater than me. Your need is greater than me. చూడండి, ఇక్కడ యువర్ అని ఉంది. నీ యొక్క అన్నప్పుడు ఇక్కడ నా యొక్క అని వస్తుంది. నీ యొక్క అవసరం, యువర్ నీడ్, నీ యొక్క అవసరము నా యొక్క అవసరం కన్నా పెద్దది. సో నా యొక్క అన్నప్పుడు మైన్ అని వస్తుంది. మైన్. యువర్ నీడ్ ఈస్ గ్రేటర్ దాన్ మైన్, నాట్ మీ. మైన్, ఎందుకంటే ఇక్కడ కంపేర్ చేస్తున్నది నీ అవసరము నా అవసరం, కానీ నీ అవసరాన్ని నాతో పోల్చడం లేదు. నీ అవసరాన్ని నా అవసరంతో పోలుస్తున్నాం. కాబట్టి మైన్ అనేది ఉండాలి, లేకపోతే మై నీడ్ అనన్నా ఉండొచ్చు. మై నీడ్, కానీ మై నీడ్ అనేది ఇక్కడ లేదు కాబట్టి యువర్ నీడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మైన్ అని అనొచ్చు, లేదంటే యువర్ నీడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మై నీడ్ అని కూడా చెప్పచ్చు. రెండు రకాలుగా కరెక్ట్ చేయొచ్చు మనం. యువర్ నీడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మై నీడ్, లేదంటే యువర్ నీడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మైన్, సరిపోతుంది. నెక్స్ట్, ఎవ్రీ వన్ షుడ్ టేక్ దేర్ సీట్. ఇదేం చేస్తాం చూడండి. ఎవ్రీ వన్ షుడ్ టేక్, ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు, దేర్ అని ఉంది. వారి యొక్క అంటే వేరే వాళ్ళది అయిపోతుంది. ప్రతి ఒక్కరు వారి వారి సీట్లలో కూర్చోండి అని చెప్పాలి. కాబట్టి హిస్ సీట్ అనాలి. కానీ హిస్ అన్నప్పుడు మగవాళ్ళు అయిపోతాయి. ఇక్కడ మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు కదా. హిస్ ఆర్ హర్ సీట్ అని చెప్పాలి. హిస్ స్లాష్ హర్. Okay, everyone should take his or her seat. Next one, my family enjoyed during the vacation. My family enjoyed తర్వాత ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. ఎంజాయిడ్ వాట్? ఓకే, ఎంజాయిడ్ మై ఫ్యామిలీ కదా. మై ఫ్యామిలీ ఎంజాయిడ్ అవర్ సెల్వ్స్. మై ఫ్యామిలీ ఎంజాయిడ్ అవర్ సెల్వ్స్. మై ఫ్యామిలీ ఎంజాయిడ్ అవర్ సెల్వ్స్. మై ఫ్యామిలీ ఎంజాయిడ్ అవర్ సెల్వ్స్ డ్యూరింగ్ ద వెకేషన్. మై ఫ్యామిలీ ఉంది. సో మై ఫ్యామిలీ ఎంజాయిడ్ అవర్ సెల్ఫ్. చెప్పాబు. మై ఫ్యామిలీ ఎంజాయిడ్ అవర్ సెల్ఫ్ డ్యూరింగ్ ద వెకేషన్. మీ అండ్ రోహత్ ఈస్ ఫ్రెండ్స్. మీ అండ్ రోహత్. మీ అనేది ఎప్పుడు కూడా ఇది
మీ అండ్ రోహత్ అనేది సబ్జెక్ట్ పొజిషన్ రాదు, ఆబ్జెక్ట్ పొజిషన్ వస్తుంది. అందుకని మీ అండ్ రోహత్ అనకుండా రోహత్ అండ్ ఐ అని ఉండాలి. రోహత్ అండ్ ఐ ఆర్ I ఫ్రెండ్స్. and Rahat. రాహత్ అండ్ ఐ, రాహత్ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్. ఓకే, సింగులర్ ఇచ్చినాడు, ఇది కూడా తప్పే. రాహత్ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్. రాహత్ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్. Sir, fourth question. My family enjoyed ourselves or self, sir. అవర్ సెల్ఫ్. Okay, sir. ఓకే, మై ఫ్యామిలీ ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్ డ్యూరింగ్ ద వెకేషన్. మీ అండ్ రాహత్, సార్ రాహత్ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్. రాహత్ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్. సో దీంతో ఈ ప్రొనౌన్స్ అయిపోయినాయి. నా విల్ గో టు ద నెక్స్ట్ చాప్టర్, ఆక్సిలియరీ వర్బ్స్. Auxiliary verbs. Page number 45. Okay, right. దీంట్లో పౌండ్, ఇది ప్రొనౌన్సియేషన్లో ఉన్నామా? ఓకే, రైట్, అదే కన్ఫ్యూజ్ అయినాను. ఓకే, ఫస్ట్ చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఆక్సిలరీ టెన్స్ ఫామ్, ప్రెసెంట్ టెన్స్లో ఏంటి, పాస్ట్ టెన్స్లో ఏంటి, ఇవేం ఎగ్జామ్లో రావు. యాక్చువల్గా మీకు ఆల్రెడీ చెప్పాను, ఎగ్జామ్లో రావు ఇవి. ఓన్లీ ఒకసారి మళ్ళీ చెప్పంటే చెప్తా. సో బీ ఫార్మ్స్ తీసుకున్నామంటే ఈజ్, యామ్, ఆర్, ఇవి ప్రెసెంట్ ఫార్మ్స్ రాసుకోండి. ఈజ్, యామ్, ఆర్. పాస్ట్ టెన్స్ వస్తే వాజ్, వర్. ఫ్యూచర్ టెన్స్ విల్ బి వాడే ఇచ్చేసాడు. ఈజ్, యామ్, ఆర్ ప్రెసెంట్ టెన్స్, వాజ్, వర్ పాస్ట్ టెన్స్. ఇంకా హ్యావ్ ఫార్మ్స్ వస్తే ప్రెసెంట్ టెన్స్ వచ్చి హ్యాజ్, హ్యావ్. హ్యాజ్, హ్యావ్ పాస్ట్ టెన్స్ హ్యాడ్. ఫ్యూచర్ టెన్స్ విల్ హ్యావ్, విల్ హ్యావ్. డూ ఫార్మ్స్ వచ్చి డూ, డస్, రెండు కూడా వస్తాయి. డూ, డస్, డూ, డస్. పాస్ట్ టెన్స్ వచ్చి డిడ్. Did. ఎస్. ఫ్యూచర్ టెన్స్ వచ్చి విల్ డూ, విల్ డూ, విల్ డూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈవెన్ వుడ్ డూ కూడా అనొచ్చు, విల్ డూ ఆర్ వుడ్ డూ. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చినాడు, కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఓకే, నెగిటివ్, కాంట్రాక్టెడ్, నెగిటివ్. ఓకే, నెగిటివ్ రాయమన్నాడు, కాంట్రాక్టెడ్, నెగిటివ్. కాంట్రాక్టెడ్ అంటే కలిపింది అన్నట్టు. నెగిటివ్ ఏమొస్తుంది, ఈజ్ నాట్, ఈజ్ నాట్. కాంట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, ఈజింట్. Isn't. ఎస్, ఐఎస్ఎన్ అపాస్ట్రఫేటి. ఈజ్ నాట్, ఈజింట్. ఆర్ నాట్, ఆరంట్. వాజ్ నాట్, వాజంట్. వర్, వర్ నాట్, వరంట్. వరంట్, డబ్ల్యూఈఆర్ఈఎన్ అపాస్ట్రఫేటి, వరంట్. నెక్స్ట్ హ్యాస్ నాట్, హ్యాజెంట్. హ్యాస్ నాట్, హ్యాజెంట్. రాసుకుంటున్నారా? షుడ్ ఐ బి స్లో? స్లోగా చేయమంటే స్లోగా చెప్తాను. దెన్ హ్యావ్. హ్యావ్ నాట్, హ్యావెంట్. హ్యావ్ నాట్, హ్యావెంట్. Had not, hadn't. హ్యావెంట్, నాట్ హ్యాడెంట్. హ్యావెంట్, హెచ్ఏవిఈఎన్ అపాస్ట్రఫేటి, హ్యావెంట్. నెక్స్ట్ హ్యాడ్ నాట్, హ్యాడెంట్. హ్యాడ్ నాట్, హ్యాడెంట్. నెక్స్ట్ డస్ నాట్, డజంట్. డస్ నాట్, డజంట్. నెక్స్ట్ డు నాట్, డోంట్. డు నాట్, డోంట్. డిడ్ నాట్, డిడింట్. డిడ్ నాట్, డిడింట్. విల్ నాట్, వోంట్. విల్ నాట్ చూడండి, వోంట్, డబ్ల్యూఓఎన్ అపాస్ట్రఫేటి. ఇది సపరేట్ గా ఉందండి. ఇవన్నీ చాలా ఈజీగా ఉన్నాయి, ఇది ఒక్కటి మాత్రం సపరేట్ గా ఉంది. వోంట్, డబ్ల్యూఓఎన్ అపాస్ట్రఫేటి, వోంట్. షెల్ కూడా సపరేట్ ఉంటుంది చూడండి. షెల్ నాట్, షాంట్, ఎస్హెచ్ఏఎన్ అపాస్ట్రఫేటి, ఎస్హెచ్ఏఎన్ అపాస్ట్రఫేటి. వుడ్ నాట్, వుడ్ంట్, ఇదే మామూలుగా ఉంటుంది, డబ్ల్యూఓయుఎల్డిఎన్ అపాస్ట్రఫేటి, డబ్ల్యూఓయుఎల్డిఎన్
LD N apostrophe wouldn't. నెక్స్ట్ షుడ్ నాట్ షుడెంట్, ఇది కూడా సేమ్, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. షుడ్ పెట్టి ఎన్ అపాస్ట్రఫీ పెట్టాలి. దెన్ కెనాట్, కాంట్. కాంట్ అయితే కెనాట్ రాసినప్పుడు మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు. మీరు వీటికన్నిటికీ స్పేస్ వస్తుంది కానీ కెనాట్కి మాత్రం స్పేస్ రాదు, రెండు కలిపి రాయాలి. కెనాట్, కాంట్, CAN అపాస్ట్రఫీ కాంట్. నెక్స్ట్ కుడ్ నాట్, కుడెంట్. couldn't. Next, may not, mayn't, MAYN apostrophe. Then might not, mightn't. Then must not, mustn't. MUSTN apostrophe, mustn't. Then ought not, oughtn't. Oughtn't. Okay, next one, underline the helping verbs and the corresponding main verbs in the sentences given below and say which is which. For example, did Suresh play the game? Did అనేది మనకు helping verb అవుతుంది, main verb వచ్చి play అవుతుంది. Okay, did is a helping verb, play is a main verb. ఈ విధంగా సపరేట్ చేయాలన్నట్టు. ఓకే, సో I could come along with you. Could అనేది helping verb, come అనేది main verb. ఇట్లా ఐడెంటిఫై చేయాలి. I think they are very easy. The visitor has been waiting for a long time. Has been అనేది helping verbs, రెండు helping verbs. Waiting అనేది main verb. Okay. If she doesn't do well in the exam, she will have to attend remedial classes. రెండు classes ఉన్నాయి ఇక్కడ. So doesn't అనేది main verb, do అనేది main verb. Okay, so doesn't అనేది helping verb, do అనేది main verb. తర్వాత ఇక్కడ చూడండి, she will have to, will have అనేది helping verb. She'll have to attend. Will have అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అటెండ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, I have bought a new bag to replace the one that was lost. Have అనేది హెల్పింగ్ వర్బ్, బాట్ అనేది మెయిన్ వర్బ్. Yes. We hope you don't meet him. ఇక్కడ హోప్ అనేది మెయిన్ వర్బ్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది అన్నట్టు, దీనికి హెల్పింగ్ వర్బ్ లేదు. వీ హోప్ లో హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్. డోంట్ అనేది హెల్పింగ్ వర్బ్, డూ అనేది హెల్పింగ్ వర్బ్, మీట్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, డోంట్ మీట్. షీ వుడెంట్ డేర్ డూ దట్. వుడెంట్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఈవెన్ డేర్ కూడా హెల్పింగ్ వర్బే, డేర్ కూడా. వుడెంట్ డేర్ రెండు కూడా హెల్పింగ్ వర్బే. డూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మస్ట్. ఏదమ్మా ఫిఫ్త్ వన్ లో చూడండి, హోప్ అనేది మెయిన్ వర్బ్, దీనికి హెల్పింగ్ వర్బ్ లేదు. వీ హోప్, దెర్ ఈస్ నో హెల్పింగ్ వర్బ్ ఫర్ హోప్. హోప్ అనేది మెయిన్ వర్బ్. మళ్ళీ డోంట్ మీట్ లో డోంట్ అనేది హెల్పింగ్ వర్బ్, మీట్ అనేది మెయిన్ వర్బ్. రెండు క్లాసులు ఉన్నాయి ఇక్కడ. వీ హోప్ ఇది మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్. షీ వుడెంట్ డేర్ డూ దట్. వుడెంట్ డేర్ అనేది రెండు కూడా హెల్పింగ్ వర్బ్ అవుతుంది. డూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, యూ మస్ట్ వర్క్ హార్డ్ ఎవ్రీ డే. మస్ట్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వర్క్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, ద క్లోత్స్ మైట్ లుక్ క్లీన్ బట్ దే ఆరెంట్. ద క్లోత్స్ మైట్ లుక్, మైట్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, లుక్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. yes, దే ఆరెంట్. ఏమ్మా, క్లీన్ అనేది అడ్వర్బ్, అది వర్బ్ గానే కాదు. ఓకే, దే మైట్ లుక్ క్లీన్, లుక్ చూడడానికి క్లీన్ గా ఉంటాయి. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్, ఇట్స్ నాట్ వర్బ్. మైట్ అనేది మాత్రమే, లుక్ అనేది మాత్రమే మనకు వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ఐఎమ్ గోయింగ్ టు ద రైల్వే స్టేషన్. యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్. అయితే ఇంకా ఉన్నాయి. ఐ హ్యావ్ టు క్యాచ్ ఎ ట్రైన్. హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్. టు అనేది ఇన్ఫినిటివ్, టు ఇన్ఫినిటివ్ అవుతుంది. హ్యావ్ ఏ మెయిన్ వర్బ్ అవుతుంది మనకు. ఇట్లా టు ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు దీన్ని మెయిన్ వర్బ్ అని చెప్పకూడదు అన్నట్టు, ఇది ఒక్కటే మెయిన్ వర్బ్ అవుతుంది. ఐ హ్యావ్. డూ యూ వాంట్ టు హిచ్. ఇంతకు ముందు కూడా ఒక సెంటెన్స్ వచ్చింది ఇటువంటిది, ఐ హ్యావ్ టు క్యాచ్. ఎక్కడ ఉంది? షీ విల్ హ్యావ్ టు అటెండ్. ఓకే, షీ విల్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. షీ విల్ హ్యావ్ టు అటెండ్. విల్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, ఇక్కడ సేమ్ అన్నట్టు, హ్యావ్ ఎక్కడొచ్చినా మెయిన్ వర్బ్ అని చెప్పడానికి లేదు.
ఒక్కోసారి ఇప్పుడు బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తాయి, మెయిన్ వర్బ్స్ కూడా పనిచేస్తాయి. ఓకే, కాబట్టి ఈ డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు అవి హెల్పింగ్ వర్బ్సా, మెయిన్ వర్బ్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఐ హ్యావ్ టు క్యాచ్ ఎ ట్రైన్, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ ఇక్కడ. ఓకే, ఐ హ్యావ్ కాట్ ఏ ట్రైన్ అంటే అప్పుడు హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, కాట్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ మెయిన్ వర్బే హ్యావ్ అన్నాడు. డూ యూ వాంట్ టు హిచ్ ఎ రైడ్? ఓకే, డూ అనేది హెల్పింగ్ వర్బ్, వాంట్ అనేది మెయిన్ వర్బ్. వాంట్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. డస్ ద రెస్టారెంట్ హ్యావ్ ఏ డెలివరీ సర్వీస్? ఇట్ మైట్ హ్యావ్. సో డస్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్. ద రెస్టారెంట్స్ డస్ హ్యావ్. డస్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇట్ మైట్ హ్యావ్. సో మైట్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, fill in the blanks with the correct auxiliary verbs from the given choices. ఇది ఎగ్జామ్లో వస్తాయి చూడండి. వేర్ డాష్ యువర్ ఫ్రెండ్స్ గోయింగ్ ఎస్టర్డే? వేర్ ఎస్టర్డే అంటే నిన్న కదా, కాబట్టి ప్రెసెంట్ టెన్స్ రాదు, పాస్ట్ టెన్స్ వస్తుంది. వాజ్ అన్న రావచ్చు, వర్ అన్న రావచ్చు, డిడ్ అన్న రావచ్చు. అయితే ఇక్కడ చూడండి, యువర్ ఫ్రెండ్స్ ప్లూరల్ ఉంది కాబట్టి వర్ మాత్రమే వస్తుంది. వేర్ వర్ యువర్ ఫ్రెండ్స్ గోయింగ్ ఎస్టర్డే? ఓకే, గోయింగ్ ముందు బీ ఫార్మ్సే వస్తాయి, డిడ్ రాదు. ఓకే, గోయింగ్ బీ ఫార్మ్ ఉంది ప్లస్ ఎస్టర్డే ఉంది కాబట్టి వేర్ వర్ యువర్ ఫ్రెండ్స్ గోయింగ్ ఎస్టర్డే? వేర్ వర్, జాగ్రత్త, ఇది కన్ఫ్యూజ్ చేస్తారు అన్నట్టు. ద కార్ డాష్ ఆల్వేస్ బీన్ మై ఫేవరెట్? ద కార్ ఆల్వేస్ బీన్ అన్నప్పుడు మనకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడతాం అన్నట్టు, అంటే హ్యాస్ వాడతాం. has ద been, కార్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై ఫేవరెట్. ద కార్ హ్యాస్ వస్తుంది, హ్యావ్ రాదు, ఎందుకంటే కార్ సింగులర్ కదా కాబట్టి హ్యాస్ వస్తుంది, వాజు ఈజు రాదు. ద కార్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై ఫేవరెట్. దెన్ హూమ్ డాష్ యూ మీట్ దిస్ ఆఫ్టర్నూన్? ఈ రోజు ఆఫ్టర్నూన్. ఓకే, ఈ రోజు ఆఫ్టర్నూన్ ఎవరిని కలిసినావు? హూమ్ డిడ్ యూ మీట్? దిస్ ఆఫ్టర్నూన్? ఈరోజు మధ్యాహ్నం ఎవరిని కలిసినావు? ఓకే, హూమ్ డిడ్ యూ. ఒకవేళ ఫ్యూచర్ ఇది ఆఫ్టర్నూన్ ఇంకా కాలేదంటే హూమ్ విల్ యూ మీట్ అని ఉండేది అన్నట్టు. ఇక్కడ విల్ లేదు కాబట్టి మనం పాస్ట్ టెన్స్ అని అనుకొని డిడ్ వాడాలి. హూమ్ డిడ్ యూ మీట్ దిస్ ఆఫ్టర్నూన్? మై టీమ్ డాష్ ఎట్ లాస్ట్. ఎట్ అన్నప్పుడు కూడా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ వాడతాం, హ్యాస్ వాడతాం అన్నట్టు. మై టీమ్ డాష్ లాస్ట్ ఏ మ్యాచ్, ఎట్ లాస్ట్ ఏ మ్యాచ్. సో ఇది ఎట్ అన్నప్పుడు నెగిటివ్ వాడతాం, hasn't lost a match. My team hasn't yet lost a match. ఇంకా ఓడిపోలేదు, hasn't. ఓకే, హ్యాస్ రాదు. మై టీమ్ hasn't yet lost a match. నెక్స్ట్ ఐదోది వచ్చి he dash going to be angry when he finds out. He is going to be angry. ఓకే, ఇది కంటిన్యూషన్స్, ప్రెసెంట్ కంటిన్యూషన్స్. He is going to be angry. నెక్స్ట్, మై ఆంట్ డాష్ లైక్ డ్రైవింగ్, షీ ప్రిఫర్స్ టు బి షాఫియర్డ్ ఇన్స్టెడ్. షాఫియర్డ్ అంటే వేరే డ్రైవర్ ద్వారా కార్లో పోవడం అన్నట్టు. ఓకే, మై ఆంట్ ఈమె షాఫియర్డ్ పోతుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ వస్తాడంట. మై ఆంట్ డజంట్ లైక్ డ్రైవింగ్. దెన్ గాయత్రి డాష్ ఎంజాయ్ ద మూవీ, ఇట్ వాజంట్ ఇంట్రెస్టింగ్. గాయత్రి డిడ్ నాట్ ఎంజాయ్ ద మూవీ. I love the seaside, but I don't know how to swim. Then dash, where dash you see my phone? Where did you see my phone? Rishad hasn't reached yet. He is late as usual. Hasn't reached yet. ఈ వీటిలో కంపల్సరీగా మీకు ఎగ్జామ్లు వస్తాయి. ఈ 10లో కంపల్సరీగా మీకు 2 కానీ 4 కానీ వస్తాయి. ఇది బాగా